ప్రస్తుత కాలంలో ఉన్న ఆశీర్వాదాన్ని ఎలా కాపాడుకోవాలి, ప్రస్తుత కాలంలో ఉన్న ఆశీర్వాదాన్ని, కోల్పోతున్న ఆశీర్వాదాన్ని ఎలా కాపాడుకోవాలో మనం చూసుకుందాం. ఎప్పుడైనా టైం ఆగిపోతుందా? ఆగిపోదు. కానీ యెహోషువ ప్రార్థించగా టైంని పాస్ చేసేసిండు. అంటే పైన తిరుగుతున్న భూమిని ఆపేసిండు, సోలార్ సిస్టమ్ని ఆపేసిండు, గ్యాలక్సీలో ఉన్న ఆర్బిట్ సిస్టమ్ని మొత్తం ఆపేసిండు, మొత్తం టైం మొత్తం ఆగిపోయింది. అంటే నీ ప్రస్తుత కాలంలో కోల్పోతున్న ఆశీర్వాదాన్ని నీవు కోల్పోకుండా ఆపి పొందుకునే సామర్థ్యం కూడా నీలో ఉంది. నువ్వు ప్రార్థించి విశ్వసించి నువ్వు పొందుకుంటే, అంటే తన ప్రస్తుత కాలంలో తన ఆశీర్వాదాన్ని, పోతున్న ఆశీర్వాదాన్ని ప్రార్థించి ఆపి ఆ ఆశీర్వాదాన్ని పొందుకొని అప్పుడు మళ్ళీ వెళ్ళిండు. ఎవరు? యెహోషువ. మరి అదేవిధంగా మనము, నీకు భూతకాలం వద్ద భవిష్యత్ కాలం వద్ద అది పక్కన పెట్టేసాయి. మళ్ళీ నీ ప్రస్తుత కాలంలో నీకు జరుగుతున్న సమస్యలు, ప్రాబ్లమ్స్, లాస్లు, బిజినెస్లు, జాబ్లు, ఇంకేవైనా సరే నీవు విశ్వసించి ఆ లాస్లో పోవడానికి నీకు ఇష్టం లేదా, నువ్వు విశ్వసించి ప్రార్థించు. నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో నా బిజినెస్లో లాస్ అవ్వడానికి వీల్లేదు, నేను ఇట్లా శ్రమలుగా ఉండడానికి వీల్లేదు, నా ఇంటి పరిస్థితి ఇలా ఉండడానికి వీల్లేదు. నువ్వు ప్రార్థించు. దేవుడు ఆ కాలంలో యెహోషువ ప్రార్థన విని ఏ విధంగా సూర్యచంద్రులను ఆపేశాడో ఇప్పుడు కూడా నీ ప్రార్థన విని నీకు కోల్పోతున్న ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని ఆపేసి నీ దగ్గరనే పెడతాడు. హల్లెలూయా.